పాలనలో ఏపీలో అయోమయ దుస్థితి నెలకొందని విజయవాడ పశ్చిమ ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. నియోజకవర్గంలోని 50వ డివిజన్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నియోజకవర్గంలో పరిస్థితులను తనను కలిచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొండ ప్రాంతాల్లో నివసించే వారికి మౌలిక వసతులు లేవని సుజనా తెలిపారు. 22 డివిజన్లలో 22 కార్యాలయాలు పెట్టి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఎన్డీఏ కూటమి విజయంతోనే దేశ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. మీ పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించి ఓటు వేయాలని ప్రజలను సుజనా చౌదరి విజ్ఞప్తి చేశారు. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరి ఉచితంగా ప్రచారం చేస్తా ఉన్నారు. గత కొండలుగా ప్రజల్లోకి మొత్తం వెళ్లి ఇబ్బందులు కూడా తెలుసుకుంటున్నారు. కానీ ప్రతి రోజు కూడా ప్రతి డివిజన్లో కూడా అనేక సమస్యలు ఆయనకు ఎదురవుతా ఉన్న పరిస్థితి. ఏం చెప్తారని అంతపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు. ఒకసారి చెప్పండి, ప్రచారంలో ప్రజాస్పందన ఎట్లా ఉంది, ప్రజలకు మీరు ఇచ్చే భరోసా ఏంటి? ఈ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా దుర్భర పరిస్థితులు మాత్రం ఉన్నాయి. గత 5 సంవత్సరాలు సరే ఆయన ఎమ్మెల్యేకి ఎందుకు అయ్యాడో, ఎందుకు మంత్రి అయ్యాడో, ఎందుకు నియోజకవర్గాన్ని ఇలా అశ్రద్ధ చేశాడో నాకైతే అర్థం కావట్లా. లోగడ కూడా ప్రజాప్రతినిధులకు అవకాశం రాలేదా ఏమిటి అనేది అదొక దానికి సమాధానం దొరకట్లా నాకు. కానీ పూర్తిగా ఈ నియోజకవర్గ ప్రజల్ని విస్మరించడం అనేది జరిగింది. ఇక్కడ తాగునీటి సమస్య విపరీతంగా ఉంది. ఎందుకంటే డ్రైనేజ్ వాటరు తాగునీరు మిక్సప్ అయి వస్తున్నాయి. దాని మూలాన ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. భారతదేశంలో ఉన్న అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని సంస్కృతులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద ఏమీ సమస్య లేదు. అందరూ అక్క, బావ, అన్న, తమ్ముడు ఎంతో అది చూస్తే ఎంతో ఇదిగా ఉంది. కానీ వీళ్ళకి అసలు ఒక దిశ చెప్పేవాళ్ళు లేరు ఇంతవరకు. ఈ రాజకీయాల్లోకి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ప్రజాసేవకు రావాలి, కానీ రాజకీయాల్లో పదవులు పొందడానికి కాదు. ఈ సమస్యలన్నీ కూడా ఇప్పుడు నేను చిన్న సమస్యలు ఉంటే కోడ్ అయినా నెక్స్ట్ డే అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వరకు కూడా నేను ఆగను. నేను సొంతంగా నా కుటుంబ సభ్యులతో కానీ నా మిత్ర బృందంతో కానీ చేయించగలిగాయన్ని 13వ కోడ్ ఎప్పుడవుద్దో తెలియదు నాకు. 13వ తేదీ ఎలక్షన్స్ అయిపోతే 14కో 15కో కోడ్ ఎత్తేస్తే వెంటనే నేను అంతా లిస్టు చేసుకుంటున్నా. వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు చేపించి బిగినింగ్ చేద్దామని. తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాక రిజల్ట్స్ వచ్చేస్తాయి, బ్యాలెట్ బాక్సులు బద్దలు అవ్వటం ఖాయం. ఆ తర్వాత 100 రోజుల్లో ఈ సమస్యలన్నిటికీ నాంది పలుకుతాం. కొబ్బరికాయ కొట్టి పనులు అయితే మొదలు పెడతాం. ఆ తర్వాత స్లోగా ఒకదాని తర్వాత ఒకటి. అట్లాగే డ్రింకింగ్ వాటర్ కూడా ప్రతి 10,000 మందికి ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ పెడతామో ఏదో చేసి బూస్టర్స్ ద్వారా పైకి పంపించేసామా, లేకపోతే ఓవర్ హెడ్ ట్యాంక్ పెడతాం. ఇవన్నీ కూడా చాలా సాధ్యమైన పనులు. మరి ఎందుకు చేయలేదంటే నేనైతే ప్రయత్నం లోపల లేకుండా ప్రతి పని చేపిస్తానని వాగ్దానం చేస్తున్నా. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే దాని తడాక ఎలా ఉంటుందో చూపెడతాం. నరేంద్ర మోడీ గారి ముఖ్య లక్షణం ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో పేదరికం ఉన్నది అందరికీ తెలుసు. ఒక రోజులోనో, ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో, ఒక 5 సంవత్సరాల్లోనో అయ్యేది కాదు. కానీ మనం నాంది పలకాలి, ముందు కొబ్బరికాయ కొట్టాలి. అభివృద్ధి మొదలైతే దాని పరిస్థితి ఏంటి అని ప్రోగ్రెస్ రిపోర్టు వెబ్సైట్లో పెడతాం. ఎవరైనా సరే దాని మీద కామెంట్ చేయొచ్చు. ప్రధానంగా వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారం నమ్మకండి. తాను కనుక గెలిస్తే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామని చెప్పి గంటాపరంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రీకాలకు సంబంధించి కూడా చాలామంది ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న నేపథ్యంలో రీకాల అంశం అమల్లోకి వస్తే చాలామంది బాధ్యతగా వ్యవహరిస్తారు. తద్వారా ప్రజలకు కూడా మేలు జరుగుతున్నది ఆయన అభిప్రాయపడుతున్నట్టు కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా తప్పకుండా రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దే బాధ్యత తాను తీసుకొని ఇక్కడ ప్రజలకు అన్ని విధాలా కూడా అండగా ఉంటారని కూడా సుజనా స్పష్టం చేస్తున్నారు. వీడియో రామ్ ప్రసాద్తో వరప్రసాద్, ఇబ్రాహిం జ్యోతి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి.